సీట్ని ఇది చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఈ సీట్ అడ్జస్ట్మెంట్లు కానీ చర్చలు జరగడం కానీ వీటన్నిటిలో కొంత సమయం అయింది. దానిపైన కొన్ని ఊహాగానాలు రావడం, ఆ విధంగా కూడా ముందుకు పోవడం జరిగింది తప్ప ఇంకోటి కాదు. అయితే ఈరోజు అవన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెడుతూ తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్, అదే మరి సిపిఎం, సిపిఐ అందరం కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకుంటూ టీఆర్ఎస్ కూడా వాళ్ళ కార్యవర్గంలో ఈ నిర్ణయం తీసుకొని మధ్యాహ్నం చంద్రశేఖరరావు గారు సాయంత్రం నాకు చెప్పారు. ఇది ఒక శుభ పరిణామం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి పరాకాష్ఠకి వెళ్ళింది. ఇంకో పక్కన మనం చూస్తే ఎక్కడ చూసినా ఒక నియంత పోకలు జరుగుతున్నాయి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైనా అడిగితే వాళ్ళపైన దాడులు చేయడం, ఆ విధంగా చాలా నీచాతి నీచంగా అప్రజాస్వామికంగా ఈరోజు చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు తప్పకుండా ఈ మహాకూటమి ప్రజలు కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి ఈ మహాకూటమికి పట్టం కడతారనేది చాలా అందరూ కూడా ఆశించే ఆకాంక్ష. ఇది జరుగుతుంది, జరుగుతుంది. అయితే టీఆర్ఎస్ మీ మీద ఒత్తిడి పెంచిందా, మీరు టీఆర్ఎస్ మీద ఒత్తిడి పెంచారా? సీట్ల వ్యవహారంలో చాలా పంచాయతీ జరిగిందని ప్రచారం జరిగింది, దాని మీద మీరేం చెప్తారు? ఇవన్నీ కూడా సరే, వారి యొక్క కార్యవర్గంలో మాట్లాడుకోవడం, అదే మరి మేము కూడా మా నాయకులతో మాట్లాడుకోవడం. రాజకీయ పార్టీలు అన్నప్పుడు అన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్ కానీ అందరం కానీ కూర్చొని ఒక అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మాకు కూడా చాలా ప్రెషర్స్ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఇటు 27 సంవత్సరాలుగా గవర్నమెంట్లో ఉండడం, లీడర్స్ ఉండడం, కార్యకర్తలు ఉండడం, అన్ని దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం ఇవన్నీ ఉన్నాయి. అదే మరి టీఆర్ఎస్ కూడా వాళ్ళు కూడా లీడర్షిప్ ఉండడం, వాళ్ళకు కూడా ఆశలు కానీ ఎక్కడెక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి ఉంటాయి. అయితే ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ కార్యవర్గంలో వాళ్ళు మాట్లాడుకోవడం, తర్వాత మా దగ్గర మేము డిస్కస్ చేయడం అన్నీ జరిగిన తర్వాత చాలా స్పష్టంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఓడించే శక్తి ఈ యొక్క మహాకూటమికి ఉందనేది రుజువైంది. ఆ విధంగా అందరూ కలిసి ముందుకు పోతాం. అంటే ఒత్తిడి ఎవరు మీ మీద ఒత్తిడి తెచ్చారు? టీఆర్ఎస్ వారు, అందుకోసమే సీట్ల బేరం ఆడారనేటువంటి ఒక విమర్శ ఉంది. అంటే ఈరోజు మనం చూస్తే సీట్ల విషయంలో ఇప్పుడు కూడా నేను చాలా మీటింగ్లో మా వాళ్ళకి చెప్పాను, చాలా స్పష్టంగా కూడా చెప్పాను. ఈరోజు ఒక హిస్టారికల్ నెసిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడించకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉండదు, భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతుంది, చాలా సమస్యలు వస్తాయి. కడాన ఇండ్లు కూడా, పేదవాళ్ళ ఇండ్లు కూడా వాళ్ళకు హక్కు ఉండే పరిస్థితి లేదు. అదే మరి రైతులు ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి, అదే మరి సన్నకారు చిన్నకారు రైతులు కూడా వాళ్ళ భూములు అడుకుండే పరిస్థితి లేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇటీవల వెలుగుబంటి సూర్యనారాయణ అవినీతి కానీ, సత్యం అవినీతి కానీ, అంత మునుపు భీమరావు బాడాలో జరిగిన ఇండ్లు కూల్చేత కానీ, సరసాదేవి అవినీతి కానీ, ఇలాంటి చాలా జరిగాయి. మొన్నే మేమైతే ఉప్పలో పోయి వచ్చాం. ఉప్పల్లో ఎంత దారుణం అంటే 830 ఎకరాలు, 830 ఎకరాల భూమిని ఎకరా అక్కడ 7-8 కోట్లుంటే 25 లక్షల రూపాయలు, 20 లక్షల రూపాయలు రైతులకు పే చేసి ఆ భూమి తీసుకొని రియల్ ఎస్టేట్కి అప్పచెప్పాలని ప్రయత్నం చేశారు. అంటే ఇది 7,000 నుంచి 8,000 కోట్ల రూపాయల ఆస్తి. అదే మరి వాళ్ళకి ఇచ్చేది ఒక 200 కోట్ల రూపాయలు. ఎంత దారుణమో ఇది అర్థమవుతుంది. దానికి ప్రభుత్వం యొక్క ఉద్దేశం చూస్తే ఇది కోర్ ఏరియాలో ఉంది. కోర్ ఏరియాలో ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి ఆ విధంగా పర్మిషన్ ఇచ్చేదానికి ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంటా అని చెప్పే పరిస్థితి వచ్చింది. అక్కడ రైతులు చాలా స్పష్టంగా అడిగారు, మీరు రియల్ ఎస్టేట్ కోసం, పెద్ద పెద్ద డెవలపర్స్ కోసం ఈరోజు మీరు ఈ భూమి ఇస్తానంటున్నారు, కోర్ ఏరియా ఎగ్జిబిషన్ ఇస్తానంటున్నారు. ఆ ఇచ్చేది మా రైతులకు ఇస్తే చాలా చిన్నవాళ్ళు ఉన్నారు, 10 గుంట్లు, 20 గుంట్లు, 30 గుంట్లు, అర్ధ ఎకరా ఇలాంటి వాళ్ళు ఉన్నాం. మేము లాభపడతాం అడిగే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా దళారీ వ్యవస్థ లూటీ చేసే పరిస్థితి వస్తూ ఉంది. సత్యం కానీ, వెలుగుబంటి సూర్యనారాయణ కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభుత్వంలో ఏమాత్రం మార్పు రాలేదు. పేదవాళ్ళ ఆస్తులు కొట్టేయాలి, నియంత పోకలతో పోవాలి, వాళ్ళపైన దాడులు చేయాలి. కడాన మీరు చూస్తే ఏదైతే ఉప్పల్లో కూడా రైతులు ఎవరైతే మేము ఇవ్వమన్నారో వాళ్ళ మీద పోలీసులు పంపించడం, వాళ్ళపైన దౌర్జన్యాలు చేయడం, అదే మరి రౌడీలు పంపించడం, ఇవన్నీ చేసే పరిస్థితి వచ్చింది. ఇవి చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనకి ఎట్టి పరిస్థితిలో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఆ విధంగానే మేము కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే అందరం కలవాలి కాబట్టి కలిసాం తప్ప ఇంకోటి కాదు. ఇది ఒకరి మీద ఒకరు ఒత్తిళ్లు, ఇంకొకరి మీద ఒత్తిళ్లు కాదు. అందరం కలిసి ఎట్టి పరిస్థితులు కూడా ఓడించాల్సిన అవసరం. ప్రజలందరూ కోరిక మేరకే జరిగిందని అంటారా?
ఏది ఏమైనా అందరం కూడా దీన్ని పాజిటివ్గా తీసుకొని సుఖాంతం చేసాం, ముందుకు పోతాం. రైట్. ఇక హైదరాబాద్ నుంచి రామబ్రహ్మం గారు లైన్లో ఉన్నారు. రామబ్రహ్మం గారు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్కారం బ్రదర్. సార్ మహాకూటమి ఏర్పాటైన కంగ్రాట్యులేషన్ సార్. మొదటి కోసం వేరే అడుగుతున్నారు బ్రదర్. మొదటి అభినందన తెలియజేస్తున్నారు. మొదటి అభినందన అదే మరి మొదటి క్వశ్చన్ కూడా మీదే సార్. మేము ఫోన్ చేసేది కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళం సార్. వెరీ గుడ్, చెప్పండి మా సార్. మహాకూటమి ఏర్పడినందుకు కంగ్రాచులేషన్స్. మళ్ళీ ఈ కొన్ని సీట్లు టీఆర్ఎస్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది కదా సార్. అవును బ్రదర్. అలాంటప్పుడు మనం టీడీపీ పార్టీ వాళ్ళకి కొంచెం సీట్లు క్యాడర్ కొంచెం సీట్లు రావు కదా సార్. అదే బ్రదర్. వాళ్ళకి ఏదో రకంగా మేనేజ్ కొంచెం ఏదో రకంగా చెప్పి వాళ్ళని ముందు వేరే సీట్లు ఏమైనా ఆఫర్ చేసి వాళ్ళని టీఆర్ఎస్ కి అనుకూలంగా చేసేటట్టు చూడండి సార్. అలాగే టీఆర్ఎస్ వాళ్ళు టీడీపీకి అనుకూలంగా చేసేటట్టు మొత్తం బాగా చూసుకునేటట్టు చూడండి సార్. ఇంకోటి ఏంటంటే దీని వల్ల మనకి తెలంగాణలో ప్రాబ్లం ఉండదు సార్. ఆంధ్ర ప్రాంతంలో బాలయ్య బాబు గారు హిందూపురం నుంచి దుమ్ముడైతే వేస్తున్నారు సార్. అక్కడ జనాలు పిచ్చిగా వస్తున్నారు. 2-3 days నుంచి చూస్తానే ఉన్నాం టీవీ. అది పీఆర్పీకి టీడీపీకి వెళ్తుందా టీఆర్ఎస్ అని అందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. మీరున్నారు కాబట్టి టీడీపీకి వస్తుందని అందరికీ తెలుసు. కానీ ఏదో మీడియాకి కాకపోతే ప్రచారం ఎక్కువైపోతుంది, అంత మించి ఏం లేదు. ఇంకోటి ఏంటంటే సార్, ఖచ్చితంగా 2009 టీడీపీ గెలవటం కన్ఫర్మ్ సార్. అది రైట్. ఇక మీరు థ్యాంక్ యూ బ్రదర్. మీరు చెప్పిన దాంట్లో చాలా సంతోషం. ముఖ్యంగా మీరు అభినందన తెలియజేశారు, దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు చెప్పినట్టు ఇవన్నీ కూడా ఒక అలయన్స్ పెట్టుకున్నప్పుడు, కొన్ని పొత్తులు పెట్టుకున్నప్పుడు కొన్ని త్యాగాలు కూడా తప్ప పార్టీలకు. ఆ విధంగా ఒకప్పుడు అన్ని సీట్లలో పోటీ చేయడం, చాలామంది సీనియర్ లీడర్స్ ఉండే ఇవన్నీ ఉన్నాయి. దీనికోసం మేము కూడా ఒక ఎక్సర్సైజ్ చేయాలి. అదే మరి అన్ని పార్టీలు కూడా ఎక్సర్సైజ్ చేయాలి. పొత్తులు పెట్టుకున్న తర్వాత పొత్తుల యొక్క ప్రభావం మళ్ళీ సీట్ల పైన పాజిటివ్గా ఉండాలి తప్ప నెగిటివ్గా ఉంటే సమస్య వస్తుంది. అది కూడా వర్కౌట్ చేస్తాం. రెండోది, ఒక పక్క కౌన్సిల్ గారు రాజకీయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కావాలి. ప్రజలకు సేవ చేయాలంటే ఏదో ఒక విధంగా వాళ్ళకు గుర్తింపు ఉంటే తప్ప వారు కూడా చేయలేరు. ఆ విధంగా ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని చాలామంది ఉన్నారు. వారందరితో మాట్లాడుతున్నాం. రేపు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది, రాజ్యసభ ఉంది, ఇంకా కొన్ని పొజిషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ఎవరెవరిని పార్టీకి సేవ చేసిన వ్యక్తుల్ని అకామిడేట్ చేయాలని మేము కూడా చేస్తాం. అంతేకాకుండా పొత్తులు పెట్టుకున్న తర్వాత టోటల్గా ఓట్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఏం చేయాలని ఆలోచించి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు చెప్పినట్టు రాష్ట్రం మొత్తం గడిచిన 2-3 నెలల నుంచి ఒక అండర్ కరెంట్ ఉంది. ప్రజల్లో ఒక అభద్రతాభావం వచ్చింది. దానికి ప్రధానమైన కారణం మీరు చూస్తే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనం ఏమవుతాం, మన భవిష్యత్తు ఏమవుతుంది, ఈ రాష్ట్రం ఏమవుతుంది అనే అభద్రతాభావం వచ్చింది. దానికి ప్రధానమైన కారణాలు మీరు చూస్తే, ఏదైతే వెలుగుబంటు సూర్యనారాయణ అవినీతి చూస్తే, ఒక చిన్న ఉద్యోగి ప్రభుత్వాన్ని మొత్తం అతలాకుతలం చేశాడు. అది అయిన తర్వాత ఇంకో పక్కన చూస్తే, ఎవరైతే ఇక్కడ భీమరావు బాడాలో ఒక పేదవాళ్ళు 90 సంవత్సరాల నుంచి ఉన్నారు, చిన్నవాళ్ళు, వాళ్ళందరినీ రాత్రి కొట్టేసి బయట పంపిస్తే ప్రతి ఒక్క పేదవాడికి అభద్రతాభావం వచ్చింది. అదే మరి సత్యం చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక అనుమానం వచ్చింది. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది అనే అనుమానం వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో ఒక అభద్రతాభావం. ఇంకో పక్క చూస్తే ఎక్కడికి పోయినా మనల్ని చిన్న చూపు చూసే పరిస్థితి వచ్చింది. దానికి ఏకైక కారణం ఈ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రవర్తన, కాంగ్రెస్ అనుసరించిన విధానాలు తప్ప ఇంకోటి లేవు. అందుకనే ప్రజలంతా కూడా పాజిటివ్గా వస్తున్నారు. మీరు చూస్తే హిందూపూర్లో బాలకృష్ణ గారు ప్రారంభించారు, బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. 3వ రోజు జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా విపరీతంగా ప్రజలు వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. అదే మరి నేను శ్రీకాకుళం, విజయనగరం వెళ్ళాం. చాలామంది ఏదో మాట్లాడారు. ఆ 2 జిల్లాలకు పోతే నేను ఒక్కొక్క ప్రాంతానికి 20, 30, 50 సార్లు వెళ్ళాను. అయితే నిన్న చూసిన స్పందన చూస్తే మాత్రం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, అంత స్పందన వచ్చింది. దీన్ని బట్టి ప్రజల్లో చాలా స్పష్టంగా ఆలోచిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ పార్టీ వస్తే చాలా భయంకరమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉంటాయి కాబట్టి తిరిగి తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాలనే ఆలోచన వచ్చింది. దానికి చాలా సంతోషం. మీరు ఏదైతే సూచన ఇచ్చారో ఆ సూచనలను దృష్టిలో పెట్టుకొని ముందుకు పోతాం. రైట్. ఇక టీఆర్ఎస్ తో పొత్తు కుదిరింది. అయితే దీనికి మరి ఎలాంటి ఫార్ములా అనుసరించారో తెలియదు. కానీ మరి సీట్ల తకరారు రాకుండా ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు, సీట్ల తకరారు రాకుండా ఎలాంటి ఫార్ములా అనుసరించబోతున్నారో ప్రశ్నిద్దాం.